మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉపవాస కోడికల రెండవ పూట ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉపవాస కోడికలు రాబోయే సంవత్సరానికి, రాబోయే రోజులకు మనందరికీ ప్రయోజనకరంగా మార్చబడతాయి. మీరు ఆ దిశగా పాలు పొందుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ముఖ్యంగా సిద్ధపడుతూ ఉన్నారు. ఉదయకాలం చెప్పాను, శుద్ధ హృదయము అనండి మీ అందరి నోటితో ఒకసారి. ప్యూర్ హార్ట్, క్లీన్ హార్ట్, స్వీట్ అండ్ హార్ట్. శుద్ధ హృదయములో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన ఆశీర్వాదాల గురించి చెప్పాను. యేసు ప్రభు ఒకసారి ఒక విషయాన్ని చెప్పారు. ఒక స్త్రీకి 10 వెండి నాణెములు ఉన్నాయి. ఆ వెండి నాణెములలో ఒక నాణెం పోగొట్టుకున్నారు. ఆమెలో సంతోషం తొలగిపోయింది. చాలా కష్టపడి సంపాదించుకున్నారు, తేలికగా పోగొట్టుకున్నారు. ఆమె దీపము వెలిగించి ఇల్లు అంతా ఊడ్చి అది దొరుకు వరకు వెదకదా అని యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు. మన ఆధ్యాత్మిక జీవితంలో మన హృదయమే ఒక ఇల్లు. ఆత్మీయతలో ఎన్నో పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు లేకపోలేదు. ఆమె తన ఇల్లు ఊడ్చినట్లు మన హృదయాన్ని మనం ఊడ్చుకొని లేక శుద్ధి చేసుకుంటే ఆ వెండి నాణ్యం మరలా ఆమె సంపాదించుకున్నారు. ఇరుగు పొరుగు వారితో ఆమె సంతోషిస్తున్నట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. శరీర సంబంధమైన జీవితంలో ఎన్నో మనం కోల్పోయి ఉంటాం. ఆత్మీయతకు సంబంధించినటువంటి కొన్ని వరాలు కోల్పోయి ఉంటాం. ఉదయం చెప్పాను, హిమము కంటే శుద్ధులుగా ఉండవలసిన వారు ఘనులు బొగ్గులా మారిపోయారే అని. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో భక్తుడు ఇలా అంటాడు, యెహోవా, నా హృదయమును నీవు ఎరిగి ఉన్నావు. ఇది ఎవరికి వారికి వ్యక్తిగత శుద్ధీకరణ. నేను ఒక మాట చెప్తాను. పౌలు గారు అంటారు, ఇతరులందరి మధ్యలో నేను నీతిమంతునిగా అగుపడుతాను, కానీ నన్ను పరీక్షించువాడు, పరిశోధించువాడు దేవుడు. పౌలు గారు ఇంకొక మాట చెప్తారు, నేటి వరకు
దేవుని ఎడల నేను ఒక నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉన్నాను. మనం కొన్నిసార్లు అంటుంటాం చూడండి, సెల్ఫ్ సర్వీస్. శుద్ధీకరణ అనేది మొదటిగా మనకు మనం చేసుకోవాలి. ఇప్పుడు యెఫ్తా కుమార్తె ఉన్నారు కదా, న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయం 37వ వచనాన్ని మీరు నోట్ చేసుకోండి. ఆమె దేవునికి అంగీకారంగా మార్చబడాలి. భౌతికంగా నేను మొక్కుకున్నాను, దేవునికి నిన్ను అర్పిస్తాను. ఆధ్యాత్మిక జీవితంలోనికి మనం వచ్చినప్పుడు మన శరీరమే దేవునికి ఒక బలి. తాను దేవునికి అర్పించబడేదానికి ముందు తన తండ్రిని ఒక మాట అడిగారు, ఒక్క 2 నెలలు నాకు గడువు ఇవ్వండి, ఈ 2 నెలలలో నేను ఆ పర్వతం మీదకి వెళ్తాను, నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వెళ్తాను, నా కన్యత్వమును గూర్చి నేను ప్రలాపిస్తాను. మరి నేను దేవునికి అంగీకరించబడతానో లేదో, ఇప్పటి వరకు నేను కన్యకగా జీవించాను, నా మట్టుకు నేను కన్యత్వాన్ని కాపాడుకుంటున్నాను అనుకుంటున్నాను, మరి దేవుని ఎడల ఎలా ఉన్నాను? కన్యత్వం అంటే పరిశుద్ధతకు అనుసంబంధమైన మాట. అందుకని ఒక 2 నెలలు నాకు గడివిస్తే నన్ను నేను పరీక్షించుకుంటాను. ఆ రోజున యెఫ్తా కుమార్తెకు 2 నెలలు గడువు. ఈ సంవత్సరపు చివరిలో దేవుడు మనకు 2 రోజులు అవకాశం ఇచ్చాడు. ఈ 2 రోజుల్లో మీకు మీరు, నాకు నేను, మనం ఎక్కువగా బల్లారాధన తీసుకునే ముందు చెప్తుంటాం, మనల్ని మనమే పరీక్షించుకొనిన ఎడల, నిన్ను నీవే పరీక్షించుకొనిన ఎడల అని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే ముందు మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి, మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి, మన హృదయపు లోతుల్లోనికి మనం వెళ్ళాలి. అప్పుడప్పుడు 139వ కీర్తన అంతా చదివితే బాగుండు అనిపిస్తుంటుంది. ప్రారంభ వచనంలోనే దావీదు అంటాడు, నా హృదయమును నీవు పరీక్షించి పరిశోధించి తెలుసుకో. ఎందుకు దేవునికి అప్పగించుకున్నారంటే, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి తప్పించుకొని వెళ్ళగలుగుతాను? ఇర్మియా 12:3లో మొదటి మాట కూడా మీరు నోట్ చేస్తారా? అంతరింద్రియములన్నిటిని నువ్వు తెలుసుకొని ఉన్నావు. 139 ఆఖరి మాటలు కూడా మీరు గమనిస్తారా? పరిశోధించు, పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో దాన్ని నా నుండి దూరం చేయి. ఒకరిని గురించి మనం చెప్పేదానికంటే కూడా ఈ 2 రోజులు ప్రభు ఇచ్చిన ఈ మంచి తరుణములో మనల్ని మనము, నిన్ను నీవు, మిమ్ములను మీరు, మీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, మీ హృదయాన్ని మీరు చూస్తున్నారు, మీ హృదయాన్ని సాతాను చూస్తున్నాడు. ఇప్పుడు మీ హృదయం ఎలా ఉంది? శుద్ధ హృదయమేనా? రెండవది, యోబు గ్రంథం 1వ అధ్యాయం
5వ వచనాన్ని మీరు గమనించండి. చదువుతున్నారు 5వ వచనాన్ని. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని. హృదయములో దేవునిని దూషించురేమో అని అంటే హృదయము ఎక్కడ అశుద్ధత కలిగి ఉందో, ఇది మీకు దేవుడిచ్చిన రెండవ బాధ్యత. ఏమిటి తెలుసండి? మీ కుటుంబాన్ని కూర్చున్నటువంటి శుద్ధీకరణ గురించి ఆలోచన చేయాలి. యోబు అందుకే నేను చెడుతనాన్ని విసర్జించాను, నీతిమంతుడను యథార్థపరుడను, దేవుని ఎడల నేను భయభక్తులు కలిగి ఉన్నాను అని తనను తాను చూసుకోలేదు. తనకిచ్చినటువంటి పిల్లల యొక్క నడవడి, వారి చేష్టాలు ఎలా ఉన్నాయి అని కొంచెం ఆలోచన చేసి తన పిల్లలను ప్రతి అరుణోదయమున వారిని శుద్ధి చేస్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఒకరు కాదండి, 10 మంది పిల్లలను శుద్ధి చేస్తున్నాడు. వారి హృదయాలు శుద్ధీకరించబడాలి. కొన్నిసార్లు పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటూ తల్లిదండ్రులు మెదులుతారు. అది సరైనది కాదండి. ఇంకొంతమంది ఇతరులు ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపిస్తారు. తన పిల్లలు పెద్ద పెద్ద తప్పులు చేసినా ఆ పిల్లల్ని గద్దించరు, హెచ్చరించరు, ఖండించరు. అలాంటి ప్రమాదంలో ఎంతమంది పడలేదంటారు? యోబు ఒక మంచి పాఠం నేర్పుతున్నాడు. ఇప్పుడు ప్రక్కింటి పిల్లలు, మీ పిల్లలు గొడవ పెట్టుకున్నారనుకోండి, వాస్తవం ఎంతవరకు అని ఆలోచించరు. మానవుని యొక్క నైజం ఏమిటంటే పిల్లలను తీసుకొని ఆ ఇంటి మీదకి వెళ్తారు గొడవకి. న్యాయం ఎవరి పక్షముగా ఉందనేది ఆలోచన చేయరు. దాన్నే మొరటకు ఒక మాట అంటారు, కాకి బిడ్డ కాకికి ముద్దు అని. అది బ్లడ్ రిలేషను లేకపోతే ఆ జీన్స్ ఎలా పనిచేస్తాయో అర్థం కాదు. కానీ ఇప్పుడు గొప్ప దైవజనుడు ఏలి, తనను గూర్చిన ఒక జాగ్రత్త లేదు, తన పిల్లలను గూర్చిన జాగ్రత్త లేదు. అందుకే దేవుడు ఒక రోజున ఏలీతో చెప్పారు, నీ పిల్లలు ఇంత తప్పు చేస్తూ ఉన్నా ఏంటి ఖండించవు, గద్దించవు, క్రమపరచువేమిటి, నాకంటే గొప్పవారిగా పెట్టుకున్నవేమిటి, తర్వాత వచ్చే నష్టం నీకు తెలియదా ఏలి? పిల్లల పొరపాటుని ఎప్పటికి కూడా సమ్మతించకూడదు తల్లిదండ్రులు. ఈ ప్రమాదంలో ఏలి పడ్డాడు, పిల్లలను పోగొట్టుకున్నాడు. ఒకసారి ఇదే ప్రమాదంలో దావీదు కూడా పడ్డాడు. పొరపాటు చేస్తున్నాడు అదోనియా, నేను చెబితే ఎక్కడ నొచ్చుకుంటాడో అతన్ని నొప్పించకూడదు అని ఆ విధంగా పెంచాడు. పిల్లలంటే చాలా ఆశయాలు ఉంటాయి, తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. మీ అందరికంటే నేను ఇంకా గొప్ప విషయం చెప్పనా, మీ అందరికంటే కూడా పిల్లలంటే నాకు చాలా ఇష్టం. మీ అందరికంటే కూడా ఇష్టం. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మీరందరూ నా పిల్లలు కనుక. మీ పిల్లలు మీరు ఏ విధంగా చూసుకుంటారో నా ఆత్మీయ పిల్లలను కూడా నేను ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటాను.
అదే సమయంలో పిల్లలంటే అభిమానం ఉండాలి, ఆప్యాయత ఉండాలి, ప్రేమ పెంచుకోవాలి. పొరపాటు చేస్తే గద్దించాలి, లేదా హెచ్చరించాలి, లేదా ఇలాంటి సమయం వచ్చినప్పుడు యోబు వలె శుద్ధీకరించాలి. హిజ్కియా ఒక గొప్ప రాజు. పస్కా పండుగ వచ్చింది. ఆ పస్కాలో పాలు పొందాలి. తన్ను తాను పరీక్షించుకొని పశ్చాత్తాపడి పరిశుద్ధపరుచుకున్నాడు. అందరి నిమిత్తం ప్రార్థన చేశాడట. అందరి హృదయములను ఎరిగిన తండ్రి, వీరందరిని కూడా మీరు పరిశుద్ధపరచండి అని. ఈ ఉపవాస కూడికలలో సేవకునిగా నన్ను నేను శుద్ధీకరించుకుంటూ, విశ్వాసులుగా మిమ్ములను శుద్ధి చేసుకుంటూ క్రొత్త సంవత్సరంలో మనం ప్రవేశించవలసిన అవసరత ఉంది. పాత నిబంధనలో ఒక మంచి అనుభవం ఉంటుంది. తన నిమిత్తం యాజకుడు ఒక బలి పశువును వధించి ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళాలి. తన నిమిత్తం, ఇశ్రాయేలీలందరి నిమిత్తం ఒక పశువును వధించి ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళాలి. నేను చాలాసార్లు ఆలోచన చేశాను. తన ఒక్కడి నిమిత్తం ఒక బలి, లక్షల కొలది ప్రజల నిమిత్తం ఒక బలి. చూశారండి? ఈ రెండు విధాలుగా రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్తే తన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది, ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. మూలవాక్యంలోకి వద్దామా? 51వ కీర్తన 10వ వచనం. దేవా, నాయందు శుద్ధ హృదయమును కలుగజేయము. ఉదయం 3 మాటలు చెప్పాను. శుద్ధ హృదయుల ఎడల దేవుడు స్నేహితుడిగా ఉంటాడు. 2, దేవునిని మనం చూస్తాము. 3, ప్రార్థన అంగీకరించబడుతుంది. నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధాన స్థితిలో మనం ఉంటాం. పార్ట్ 2లో పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నారు. గమనించాలి ఒకసారి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముకు జీవముగల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సును పవిత్రపరచుకొని. ఇక్కడ నోట్ చేయండి మీరు. మీ మనస్సును పవిత్రపరుచుకొనిన వారై ఒకరికి ఒకరు హృదయపూర్వకముగాను మిక్కుటముగా ప్రేమించుడి. 23వ వచనం మరొకసారి చదువుతారా? మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముకు జీవముగల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. ఏ ప్రేమ? ఇక్కడ మీరు గమనించాలి. కొంచెం తెలుగులో అలా ఉంటుంది. మీ మనస్సులను
పవిత్రపరుచుకొనిన వారయుండి ఒకరినొకరు హృదయపూర్వకముగా. ఇప్పుడు హృదయాన్ని మనం మధ్యలో ఉన్న మనసును డిలీట్ చేయండి. పవిత్రమైన హృదయముతో ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. మిక్కటమైనటువంటి ప్రేమ కలిగి జీవించాలి. అసలు అర్థం ఏంటంటే, ఒక్క మాట మీకు చెప్పాలంటే, శుద్ధ హృదయములో ప్రేమ ఉంటుంది. శుద్ధ హృదయములో ప్రేమ ఉంటుంది. శుద్ధి చేయబడిన హృదయము ప్రేమతో నింపబడుతుంది. అది ఏ ప్రేమ? మిక్కటమైన ప్రేమ. మీ హృదయాలు ప్రేమతో నింపబడబోతున్నాయి. మీ హృదయాలు ప్రేమతో నింపబడబోతున్నాయి. ఒక మాట చెప్తాను, గమనించండి. కొందరి హృదయాలు కఠినమని చెప్పాను, దుష్టత్వముతో నిండుకొని అని చెప్పాను. మరికొందరి హృదయాలు గర్వంతో, అహంకారంతో, చెడ్డవన్నీ చోటు చేసుకుంటాయి. యేసు ప్రభు కూడా చెప్పారు, ఒక మనిషి హృదయములో నుండి ఈ చెడ్డవన్నీ బయటకు వస్తాయి, మనిషిని అపవిత్రపరుస్తాయని. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత పరిశుద్ధాత్ముని యొక్క సహాయమును బట్టి మన హృదయాలలో దేవుని ప్రేమ కుమ్మరింపబడుతుంది. మీ హృదయాలు ప్రేమతో నింపబడాలి. ప్రేమతో నింపబడాలి. మరొకసారి చెప్తున్నాను, ప్రేమతో నింపబడాలి. పరిపూర్ణమైన ప్రేమను మీ హృదయములు పొందుకోవాలి. పరిపూర్ణమైన ప్రేమ మీ హృదయములలో కనబడాలి. ఈ ఉపవాస కూడికలలో శుద్ధ హృదయములో ఏముంటుంది చెప్పండి? మిక్కటమైన ప్రేమ ఉంటుంది. ఒకసారి ఆమేన్ చెప్పండి అందరు గట్టిగాను. ఇంకోసారి చెప్పండి గట్టిగాను. ఏ హృదయములో? శుద్ధ హృదయములో మిక్కటమైన ప్రేమ ఉంటుంది. ప్రేమకు వ్యతిరేకమైనది ఏది కనబడదు. దీనికి అనుగుణమైన వచనం నోట్ చేయండి. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నారు, ఒకసారి వినండి. ఉపదేశ సారమేదనగా, అంటే మన ఉపదేశ సారము, అంతేగా. పౌలు గారు వారి సంఘానికి చెప్పారు, ఉపదేశ సారమేమనగా, పవిత్ర హృదయం, బైబిల్ పరంగా మీకు చెప్తున్నాను, బిబ్లికల్గా మీకు చెప్తున్నాను, అపోస్తుల ఉపదేశం చెప్తున్నాను, దేవుని ప్రజల గురించి చెప్తున్నాను, క్రీస్తు బోధనే మీకు చెప్తున్నాను. మన ఉపదేశ సారమేమనగా, ఏ హృదయం చెప్పాలి? క్లీన్ హార్ట్ అంటుంది బైబిల్లో, ఇంగ్లీష్లో. ఏమండి? పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే ప్రేమ ఎక్కడ కలుగుతుంది తెలుసండి? పవిత్రమైన హృదయములో పుడుతుంది దేవుని ప్రేమ. దేవుని ప్రజలు ఈ రోజున ప్రేమించలేకపోతున్నారు. కాసేపు ఓర్చుకుంటున్నారు, ఆ కాసేపుడికే వ్యసన పడిపోతున్నారు. కాసేపు చేరదీస్తున్నారు, కాసేపుడికే ద్వేషిస్తున్నారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకునే ప్రతి ఒక్కరిలో
కొన్ని చేష్టాలు ఉంటాయి. ఏమిటా చేష్టాలు తెలుసండి? మనల్ని మనమే ప్రేమించుకోవటం కాదు, కనబడుచున్నటువంటి సహోదరిని ప్రేమించాలి, కనబడుచున్నటువంటి సహోదరుణ్ణి ప్రేమించాలి. 15 సంవత్సరాల నుండి ఇద్దరిని కలపాలని చూస్తున్నా నేను. ఎప్పటి నుంచి చెప్పండి కొంచెం గట్టిగా. 15 సంవత్సరాల నుండి చూస్తున్నా. ఇద్దరిని కలపాలని, 2 ఫ్యామిలీలను కలపాలని. స్నేహితులని, మంచి స్నేహితులు, విశ్వాసులు విడిపోయారు. మధ్యలో ఏదో చిన్న చిన్న వాదాలకు విడిపోయారు. మొత్తం మీద 15 years నుంచి నేను చూస్తున్నానండి వాళ్ళిద్దరిని కలపాలని. ఈ మధ్య నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, 15 సంవత్సరాల నుంచి చూస్తున్నా కలవట్లేదు వాళ్ళు. నాకు ఈ మధ్య వచ్చిన ఆలోచన ఏంటంటే, అవసరమైతే ప్రార్థన చేసి భారతదేశాన్ని పాకిస్తాన్ కలపవచ్చామో అనిపించింది. నేను అనకూడదు ఈ మాట. ప్రార్థన ఏదైనా చేయరా అంటే ఇద్దరు మంచి ప్రార్థన పరులే. పోనీ ఏమైనా లోపాలు ఉన్నాయి ఇద్దరు అంటే అస్సలు లోపాలే లేవు, కనపడవు. ముసుకేమో తగ్గిందంటే ముసుగు తగ్గటు, బైబిల్ తగ్గటు, ప్రార్థనకి మానరు, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇద్దరిని ఎందుకు కలపలేకపోతున్నాను? నా చేత కావట్లేదు. ఏమిటి? యోహాను ఏమి రాశాడంటే, దేవుని ప్రేమించుకుంటూ వెళ్తున్నాం. దేవుని ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు. ప్రేమ 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 ప్రేమ, దేవుడు ప్రేమై ఉన్నాడు అంటే నోరు ముయ్యి అన్నాడు యోహాను. అని ఒక మాట అంటాడు, ప్రేమ 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 అని సాగదీబాకు. కనబడుచున్నటువంటి సహోదరుని ప్రేమించకపోతే కనబడని దేవుని ఎలా ప్రేమిస్తావు? కనబడుచున్న సహోదరుని ప్రేమించినప్పుడే కనబడని దేవుని ప్రేమ నీలో ఉంటుంది. మీరు ఏమీ అనుకోబాకండి, ఖచ్చితంగా మాట చెప్తున్నాను. నిజంగా మీ భర్తలు మీరు ప్రేమిస్తున్నారా? అబద్ధం చెప్పొద్దు. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, నిజంగా మీ భార్యను ప్రేమిస్తున్నారా? నిజంగా మీరు ఇతరులను ప్రేమిస్తున్నారా? టమాటా పొలం ఉంది, దాన్ని కోసిద్దాం అనుకోండి, దాంట్లోంచి బత్తాయి చూసి వచ్చిద్దా? చెప్పరే? ఎలా వస్తుంది? అలాగే మన శుద్ధ హృదయములో నుండి ప్రేమే రావాలి. ఆమె అనొచ్చు ఒకసారి గట్టిగా, ఇంకోసారి చేతులు పైకెత్తి గట్టిగా. మీకు ఒకవేళ వేధింపులు వచ్చినాయి, బాధించబడే అనుభవాలు వచ్చినాయి, అప్పుడు కూడా మీ గుండె ప్రేమ 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 పెటాలను కొట్టారు, ప్రేమ ప్రేమ ప్రేమ, పో పుట్టింటికి, ప్రేమ ప్రేమ ప్రేమ, బ్యాంక్ అకౌంట్లన్నీ నాయే, ఏటీఎం కార్డులన్నీ నాయే, నీకు ఏమీ లేవు నీ పేరట, ప్రేమ ప్రేమ ప్రేమ. వచ్చిన శాలరీ మొత్తం నాకే ఇచ్చేయి, రూపాయి కూడా నీకు నేనే ఖర్చు పెడతాను, అయినా ప్రేమ ప్రేమ. క్రిస్మస్ కాదు, కొత్త సంవత్సరం కూడా నీకు బట్టలే కొన్నాం, మొత్తం మేము వేసుకొని తిరుగుతాం, అయినా ప్రేమ. చెప్పండి. ఇలా ప్రేమ 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 అని కొట్టుకులాడింది ఎవరో తెలుసా అండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ఒక్కరే. హల్లెలూయా హల్లెలూయా. ఎంత హింసిస్తున్నా, ఎంత బాధిస్తున్నా, ఎంత తిడుతున్నా, ఎంత కొడుతున్నా, వస్త్రములు పంచుకుంటున్నా, ముండ్ల కిరీటాన్ని పెట్టినా, అరచేతుల్లో గాయపరిచినా, ముఖం మీద ఉమ్మి ఊసినా,
చివరికి నమ్మకముగా ఉంటున్న వ్యక్తే కపటముతో అమ్ముకుంటున్న చెలికాడా అని ప్రేమించిన ప్రేమమూర్తి, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన ఒక్కడే. ఎందుకు ఈ మాట నేను ఈరోజు చెప్తున్నాను తెలుసా అండి? ఆ ప్రేమ మన హృదయములో ఉండాలంటే మీ హృదయము శుద్ధ హృదయముగా మార్చబడాలి. హృదయ శుద్ధత లేకుండా ప్రేమ మనలో నిలబడదు. కోప్పడే వారిలో ప్రేమ ఉండదు అనుకోబాకండి. హెచ్చరించి, గద్దించి, క్రమపరిచి వారిలో ప్రేమ ఉండదు అనుకోబాకండి. వారికి ఉన్నటువంటి మిక్కటమైన ప్రేమను బట్టే చెడిపోకూడదు, బాగుపడాలని హెచ్చరిస్తారు, గద్దిస్తారు, ఖండిస్తారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు అర్థం చేసుకోలేరు, ఊరికే ఇలా మాట్లాడతారని తండ్రికి ప్రేమ లేదో, తల్లికి ప్రేమ లేదో అనుకుంటారు. కొంతమంది అలాంటి ఏమీ లేవు, ముచ్చుగా ఉంటారు. ఎన్ని చేసినా ఏం పట్టుకుని ముచ్చుగా ఉంటారు. నీ బతుకు నీది, నా బతుకు నాదని. అలా కాదండి. రాజుల మొదటి గ్రంథంలో నాకెందుకో ఇతడు గుర్తొచ్చాడు. 2:44 ఎందుకు గుర్తొచ్చాడు? ఈ షిమి అనే వ్యక్తి తన హృదయములో చూడండి, మెదులుచున్నటువంటి కీడు అని వ్రాయబడింది. చదువు. ఇది ఈరోజు కాదు. కొన్నిసార్లు ఒక్కసారి బయటపడితే ఇతరులు మనతో అంటుంటారు, ఇది ఇప్పుడుది కాదు, ఎప్పుడు నుండో ఉంది, కడుపులో కాయ అయింది, పరిపక్వమైంది, ఒక్కసారి అది పగిలిపోయింది అంటారు. షిమి కూడా అంతే. విన్నారా? అప్పుడప్పుడు పుట్టింది కాదు. హృదయములో పుట్టాల్సింది ప్రేమ దావీదు మీద. కానీ దావీదు మీద ఇప్పుడు ఏం పుడుతుందండి? దావీదు ప్రక్కనే ఉన్నాడు, దావీదుతోనే ఉన్నాడు, దావీదు యొక్క అడుగుజాడలో నడుస్తున్నట్లుగానే ఉంది. కానీ బిగినింగ్ నుండి దావీదు మీద, రాజ్యం మీద, తన కుటుంబం మీద అతని హృదయములో మెదులుతున్నటువంటి కీడు కొంచెం పెరిగింది, కొంచెం పెరిగింది. ఒక్కసారి బయటపడదు, కొంచెం పెరుగుతుంది, కొంచెం మొక్కవుతుంది, కొంచెం మ్రాన్ అవుతుంది, ఆ తర్వాత చిగురు, ఆ తర్వాత పూత, ఆ తర్వాత కాయ, ఆ తర్వాత పరిపక్వమైంది, ఆ తర్వాత ఒక్కసారి బయటపడుతుంది. మనలో పరిపక్వం కావాల్సింది ప్రేమ. మీ హృదయం అశుద్ధంగా ఉంటే దేవుని ప్రేమ ఉండదు. దేవుని ప్రేమకు మీరు సాక్షులుగా ఉండలేరు. క్రీస్తుకు ప్రతిరూపం ఈ దైవజనుడు అని నేను పేరు తెచ్చుకోలేను. క్రీస్తుకు ప్రతిరూపం ఇదిగో ఈ విశ్వాసి, ఈ సంఘం అని మీరు సాక్ష్యం తెచ్చుకోలేరు. రెండో విషయం చెప్తాను చూడండి. 24వ కీర్తన 3-4 వచనాలను చదవండి. ఇక 2 విషయాలు మీరు నోట్ చేసుకోండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వారు ఎవరు? పరిశుద్ధ స్థలములో నిలువదగిన వారు ఎవరు? 1 నిలవాలి, 2 ఎక్కాలి. ఎక్కడికి ఎక్కాలి? పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కాలి. ఎక్కడ నిలవాలి?
పరిశుద్ధ స్థలములో నిలవాలి. ఈ రెండు ఆశీర్వాదాలే. పరిశుద్ధ స్థలములో నిలవటం అనేది ఒక ఆశీర్వాదం. ఇహమందైనా పరమందైనా మనం పరిశుద్ధ స్థలములో నిలవాలి. రెండవది, దేవుని పర్వతమునకు మనము ఎక్కాలి. రెండింటిని ఒక కోవకే చేర్చి మాట్లాడదాం. నివసించేది ఎవరు, ఎక్కేది ఎవరు? క్రింద వచనం చదివితే అర్థమవుతుంది. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకూడదు, కపటముగా ప్రమాణము చేయకూడదు, నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధ హృదయులు. పరిశుద్ధ స్థలములో నివసించువారు, పరిశుద్ధ స్థలమునకు ఎక్కువారు ఎవరంటే చెప్పండి, శుద్ధ హృదయులు. ఉదయం నుంచి ఇవే పాయింట్లు మాట్లాడుకుంటూ వస్తున్నాను కదా. నేను ముందే చెప్పాను మీకు ఒక మాట, శుద్ధ హృదయులకు ఉన్న ఆశీర్వాదాలు ఇక భూప్రపంచంలో ఎక్కడా లేవని చెప్పాను ముందే. విస్తారమైన ఆశీర్వాదాలు మీరు పొందాలని కోరుకుంటే మీ హృదయం ఎప్పుడూ శుద్ధముగా ఉండాలి. ఒకటి చెప్పాను మీకు, దేవుడు మనకు స్నేహితుడిగా ఉంటాడు. దేవుని మనం చూస్తాము, మన ప్రార్థన అంగీకరించబడుతుంది. ఏమండి, మన దేవుని ప్రేమ మనలో నిలిచి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 5వ విషయం ఏంటంటే, మనం పరిశుద్ధ స్థలములో నివసించబోతున్నాము. పరిశుద్ధ పర్వతం మనం ఎక్కబోతున్నాము. మరొకసారి ఆలోచన చేయండి. నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుంటే నేను పరిశుద్ధ స్థలములో నివసించగలుగుతాను కదా. పరిశుద్ధ పర్వతం ఎక్కగలుగుతాను కదా. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో ప్రారంభం నుండి కొన్ని మాటలు మనకు కనబడతాయండి. ఇలాంటి రోజులకు చాలా అవసరమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి అక్కడ. దేవుని మందిరానికి వస్తున్నటువంటి ఆ ప్రజలు, వారి క్రియలు, వారి యొక్క మార్గములు ఎలా ఉన్నాయో తెలియజేయటానికి ఇర్మియా భక్తుడు దేవుని మందిరం యొక్క ద్వారము దగ్గర నిలిచి ఉన్నాడట. ఫుల్ ఫీట్ మీద కూడా కాదండి, వినండి అక్కడ. అవునా? దేవుని మందిరము యొక్క ద్వారము దగ్గర నిలిచి ఉన్నారు. దేవుని మందిరం ద్వారము దగ్గర నిలిచి ఏం చేస్తున్నారండి? చదువు. దేవుని నమస్కారం అంటే ఆయన ఆరాధన చేసుకోవటానికి వస్తున్నటువంటి వారులారా వినండి. చూశారా? ప్రభు రాకడ వరకు దేవుని సన్నిధిలో నిలవాలి అని కోరుకునేవారు ఒకసారి చేతులు పైకెత్తి, దేవుని సన్నిధిలోనే నేను నిలవాలి ప్రభు రాకడ వరకు అనేవారు చేతులు పైకెత్తి ఒకసారి హల్లేలి అని చెప్పండి. చెప్పారు. అంతేగా? అంటే చావకూడదనా లేకపోతే బయటికి పోకూడదనా? మొత్తమే చెప్పారు. ఓకే, మంచోళ్ళు. రెండవది, నిత్యములో పరిశుద్ధ స్థలమైన ఆ నూతన యెరూషలేములో నేను ఉండాలి. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ ఉండాలి, అక్కడ నివసించాలి అని కోరుకునేవారు కూడా ఒకసారి చేతుల పైకి ఎత్తి, ఇది చాలా జాగ్రత్తగా వినాలి మీరు. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగాను. ఆశలు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు మీరు. ఇప్పుడు కాదులే, మంచిది. ఇక్కడ ఇర్మియా ఏమన్నారండి?
దేవుని మాటను చేతపట్టుకొని మరలా ఇర్మియా ఏమని చెప్తున్నారు? నేను ఈ స్థలములో నేను మిమ్ములను నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనండి. ఈ మధ్యకాలంలో మనకు కొంచెం సానుభూతి ఎక్కువైపోయింది. ప్రజల మీద, సంఘం మీద, సంస్థ మీద మమకారాలు ఎక్కువైపోయి కొంచెం సానుభూతి ఎక్కువైపోతుంది. పూర్వం ప్రవక్తలు అలా కాదు. ప్రవక్త వచ్చాడంటే గుర్రాలు పరిగెత్తారు, గుండెల్లో గుటకలు మింగుతారు, ఏం చెప్తారు అని. అసలు రాజీ పడరే ఇర్మియా, కొట్టి గుంటలో వేసినా కానీ రాజీ పడరు. తేళ్ల మధ్యలో, భయంకరమైన పాముల మధ్యలో, ముండ్ల పొదల వంటి స్వభావాలు కలిగినటువంటి వ్యక్తుల మధ్యలో నివసిస్తున్నా కానీ రాజీ పడరే. నోరు తెలిసి ఇదే మాట అంటారు, ఈ స్థలమందు మీరు నివసించాలంటే, రాబోయే నిత్య యెరూషలేములో మీరు నివసించాలంటే మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. పరిశుద్ధ స్థలం ఎవరు ఎక్కుతారు? పరిశుద్ధ స్థలములో ఎవరు నివసిస్తారంటే శుద్ధ హృదయులు. మీకు బాగా తెలుసు, అప్పుడప్పుడు వాట్సాప్ని, ఫేస్బుక్ని, యూట్యూబ్ని, మీ సెల్ ఫోన్లన్నిటినీ ఏం చేస్తారు చెప్పండి? అనవచ్చా? నేను అందాక నాకెందుకు, మీ నోటితో అనిపిస్తా. ఏం చేస్తారు చెప్పండి? అవి చేయటం బాగా తెలుసు మీకు, ఎక్కడ వైరస్ వచ్చిందో అని అన్నిటిని బాగా చేస్తారు, అన్నిటిని నూతన పరుస్తారు, మంచిది. నా పైన తెలుసా? మీరేం వాటిని, ఆ ఆప్షన్లు అన్నింటినీ మీ సెల్ ఫోన్లు మీకు సంబంధిస్తానే వాటిని మీరు నూతన పరుచుకుంటా మరలా క్రొత్త సెట్ లాగా తయారు చేసుకుంటారు. నా పైన తెలుసా అండి? మీ అరికాలు మొదలుకొని మీ తల వరకు మిమ్మల్ని మొత్తాన్ని స్కాన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను నేను. వదిలిపెట్టేదే లేదు. ఈ 3 రోజులు ఒక్కొక్కరు ఆల్ క్లీన్ అయిపోవాలి. ఆమేనండి గట్టిగా. మీరు శుద్ధ హృదయం కలిగి ఉంటే చాలండి, మీ అవయాలన్నీ నూతనమైపోతున్నాయి, మీ ప్రాణాత్మ శరీరాలన్నీ నూతనమైపోతున్నాయి, మరలా నూతనముగా సృష్టించబడబోతున్నారు. మీరు ఒక్కొక్కరు నూతన పరచబడబోతున్నారు. మునుపు ఉన్న పాత బ్రతుకు ఇక ఉండదు, రోత బ్రతుకు ఉండదు. ఆ రోత బ్రతుకులో, పాత బ్రతుకులో ఉన్న రోగాలు, దరిద్రత, కన్నీళ్లు, కష్టాలు అన్నీ తుడిచివేయబడబోతున్నాయి. చప్పట్లు కొట్టి ఒక్కసారి హర్షించండి. నా దేవుడు ఆ విధముగా ఒక్కొక్కరిని నూతన పరుచునుగాక. శుద్ధ హృదయము కలిగి జీవించండి. ఒక రోజున పరిశుద్ధ స్థలములో మనం నివసించబోతూ ఉన్నాం. పరిశుద్ధ స్థలాన్ని ఎక్కబోతున్నాం. దేవుని యొద్దకు మనం ఎక్కి వెళ్ళబోతున్నాం. కొన్నిసార్లు మీరు గమనించారా? ఇశ్రాయేలీయుల్ని, అహరోనును, ఎవరిని ఆ పర్వతమే తాకొద్దన్నాడు దేవుడు. ఆ పర్వతం దగ్గరికి రావద్దు, ఆ పర్వతాన్ని తాకొద్దు అన్నారు. మరి మోషేతో ఏం చెప్పారండి? నీవు ఈ పర్వతము ఎక్కి ఆ కొండ శిఖరము దగ్గరికి, నా దగ్గరకు ఎక్కిరా. యోహానుతో యేసు ప్రభు చెప్తారండి, ఒక దూతగా
అలంకరింపబడిన పెళ్లి కుమార్తెను చూపిస్తాను, రా, ఎక్కిరా ఇక్కడికి. తన భర్త కొరకు అలంకరింపబడిన భార్య వలె అలంకరింపబడిన నూతన యెరూషలేము పట్టణమును యోహానుకు చూపిస్తూ ఉన్నాడు. మన పరిశుద్ధ స్థలం అదే నూతన యెరూషలేం, మన పరిశుద్ధ పర్వతం అదే నూతన యెరూషలేం. అందులో మనం నివసించబోతున్నాము, అందులోనికి మనం ఎక్కిపోబోతున్నాము రాబోయే రోజులు. ఎవరికి ధన్యత? శుద్ధ హృదయులు, శుద్ధ హృదయులు. డెబ్భై 73వ కీర్తనలో 13వ వచనాన్ని నోట్ చేయండి. ఆసాబు చరిత్ర మనందరికీ తెలుసు. ప్రారంభ వచనాలలో కొంచెం మచ్చర పడ్డట్లుగా కనబడుతుంది మనకు. మధ్య మధ్యలో కొన్ని మచ్చరలు వచ్చినా, కొంచెం భక్తిహీనంగా ప్రవర్తించిన, పేపర్ త్రిప్పితే దేవుని సన్నిధిలో మృగములాగా పశుప్రాయుల్లాగా ప్రవర్తించిన ఆసాపు ఒక విశ్వాసి. పేపర్ త్రిప్పి చూశారా? దేవుని సన్నిధిలో నేను మృగములాగా ప్రవర్తించానన్నాడు, పశుప్రాయుల్లాగా ప్రవర్తించానన్నాడు. తను ఒప్పుకుంటున్నారు చూడండి. ఎన్నిసార్లు మీ భక్తి జీవితంలో తెలిసి, కొన్నిసార్లు తెలియక ఇలా ప్రవర్తించి ఉంటారండి. ఒకరిని చూసి మరొకరు మచ్చర పడటము, భక్తిహీనుల క్షేమం మీ కంట పడినప్పుడు. కానీ ఈ భక్తుని యొక్క శుద్ధి ఏమిటో దేవుడు తెలుసండి. 13వ వచనములో ఇలా వ్రాయబడింది, నా హృదయమును నేను శుద్ధి చేసుకున్నాను. ఇది శుద్ధి చేయబడిన హృదయం ఆసాబుది. ఎన్ని ఆశీర్వాదాలు చెప్తున్నాను. మధ్యలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పటికీ ఆసాబు పట్ల దేవుని ఉద్దేశం చూడండి. 23వ వచనం, 24వ వచనం, ఈ 2 వచనాల్లో వ్రాయబడింది కదండి, నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను. అది దీని అర్థం ఏంటి? నీ పరిశుద్ధ స్థలములో నేను నివసించుచున్నాను. నీవు నా కుడి చేయి పట్టుకొని ఉన్నావు. అంతటితో ఆగిందా? నన్ను నీ మహిమలో చేర్చుకుంటావు. ఎంత మంచి మాట అండి. కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుందని చాలా ఆశపడుతూ మనం ప్రయాణం చేస్తున్నాం. మంచిది. తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు వణికిస్తుంది. కొత్త కరోనా అని తెలుగు రాష్ట్రాలను వణికిస్తుందండి. రోజులు అస్సలు బాగుండలేదు. అందుకే నా ప్రియమైన సహోదరులారా, హృదయ శుద్ధీకరణ చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. ఆసాపు వలె మీ హృదయాన్ని మీరు శుద్ధి చేసుకుంటే, ఒకటి పరిశుద్ధ స్థలములో నివసించబోతున్నారు, పరిశుద్ధ స్థలములో ఎక్కబోతున్నారు. అందరి గురించి చెప్పలేదే, రేఖాబీయుల వంశం గురించి ఎందుకు చెప్పినట్టు దేవుడు?
వారి సంతతిలో అనేకులు నా సన్నిధిలో నిత్యము నిలిచి ఉండబోతున్నారు. మీ పిల్లల తరాలన్నీ దేవుని సన్నిధిలో నిలిచి ఉందురుగాక, దేవుని పర్వతము ఎక్కుదురుగాక. 73వ కీర్తన. శుద్ధి చేయబడుట వలన కలిగే ఆశీర్వాదాల గురించి చెప్తున్నా. అసలు శుద్ధి రేపు బయలుదేరిద్ది అన్నమాట. వింటున్నారా? శుద్ధీకరణలో ఉన్న ఆశీర్వాదాలు ఇప్పుడు మీకు చెప్తుంది. రేపు ఒక లిస్ట్ వచ్చింది. ఏ సబ్బుతో ఒళ్ళు రుద్దుకుంటే, విన్నారా, శరీరాలు కొంచెం తేటగా ఉంటాయో రేపు వచ్చింది. ఈరోజేమో ఎర్రలేశ శుద్ధీకరించబడండి అని. శుద్ధీకరణలో ఉన్న బ్లెస్సింగ్స్ ఈరోజు మీకు చెప్తుంది. రేపు ఉంటాయిలే. 73వ కీర్తన 1వ వచనం చదవచ్చుగా. ఇశ్రాయేలీయుల ఎడల ఇది వదిలిపెడతల్లా మనల్ని. ఉదయం నుంచి వదిలిపెడతల్లా. శుద్ధ హృదయం, శుద్ధ హృదయం, శుద్ధ హృదయం. ఇక బైబిల్లో నాకు ఎక్కడా కనపడలా. కనబడి మొత్తం రాసేసా. శుద్ధ హృదయం అనే చోటంతా రాసిపెట్టేసి. శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. శుద్ధ హృదయాలకు ఆయన దయ చూపబోతూ ఉన్నారు. మీ కుటుంబానికి ఆయన దయ చూపబోతున్నారు. మీకు దయ చూపబోతున్నారు. మీ సంతతికి దయ చూపబోతున్నారు. సంఘానికి దయ చూపబోతున్నారు. సేవకులకు దయ చూపబోతున్నారు. రాష్ట్రానికి దయ చూపబోతున్నారు. రాబోయే రోజులు దేశానికి దయ చూపబోతున్నాడు దేవుడు. శుద్ధ హృదయుల ఎడల ఆయన దయ చూపును, దయ చూపును, దయ చూపును, దయ చూపును. ఆయన దయాళుడై ఉంటాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, 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 గట్టిగా. ఇంకోసారి ఆయన దయాళుడై ఉండబోతూ ఉన్నారు. ఆయన మీకు దయాళుడై ఉండబోతున్నారు. ఆయన దయాళుడై ఉండబోతున్నారు. శుద్ధ హృదయుల ఎడల ఆయన దయాళుడు. మన దేవుడు దయాళుడే. మరొకసారి చెప్తున్నా, శుద్ధ హృదయాన్ని బట్టి దయ చూపుతాడు. కఠిన హృదయాన్ని బట్టి కఠినం చూపుతాడు. కొన్నిసార్లు దేవుడు ఎందుకు నన్ను దూరం పెడుతున్నాడు, కోపగించుకుంటున్నాడు అనుకోవటానికి గల కారణాలు ఏమిటంటే, నోట్ చేయండి ఒక మాట. యెషయా ప్రవచన గ్రంథం 26:10. ఒకరి యొక్క శుద్ధ హృదయమును బట్టి దేవుడు వారికి దయాళుడై ఉంటాడు, వారికి దయ చూపుతాడు. తర్వాత ఇక్కడేముంది? ఒకరి యొక్క దుష్టత్వమును బట్టి, దుష్ట హృదయమును బట్టి దేవుడు ఒకవేళ దయ చూపాలని ప్రయత్నించినా, చెప్పండి, వారు నీతిని నేర్చుకోలేరు. ఇప్పుడు దయ పొందటము, దయను దూరం చేసుకోవటం అనేది మీ హృదయం యొక్క స్థితిని బట్టి ఉంది. మన కళ్ళు అన్నీ ఒక విధంగానే చూస్తాయి, కానీ మన మనసు ఒక విధంగా చూడదు. మన హృదయం ఒక విధంగా చూడదు. మీ హృదయం యొక్క స్థితిని బట్టి దేవుడు దయ చూపటమా, కఠినం చూపటమా అనేది
కలుగుతుంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మలకీ గ్రంథంలో 1వ అధ్యాయము 8వ వచనములో ఇలా వ్రాయబడింది. గుడ్డిదాన్ని తీసుకొని వచ్చారు, కుంటిదాన్ని తీసుకొని వచ్చారు. మీలో ఆ కుంటితనం, మీలో ఆ గుడ్డితనం ఉన్నప్పుడు మీ యజమానుడు ఎలా దయ చూపుతాడు? ఒక ప్రశ్న. ఆయన దయ చూపాలంటే ఇదిగో కుంటితనం, గుడ్డితనం మీ జీవితంలో ప్రవేశించకుండా ఉన్నప్పుడు ఆయన మీ ఎడల దయాళుడై ఉండబోతూ ఉన్నాడు. ఆయన దయ చూపుటకు సంసిద్ధంగా ఉన్నాడు. రాబోయే రోజులన్నీ ఆయన దయ మీ మీద ఉండునుగాక. ఆయన దయ తరతరముల 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 తరతరములు ఉండునుగాక. వాక్యం చెప్తుంది, హర్షించాలి మీరు. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంది. ఆయన కోపం నిమిషమే. ఆ నిమిషం కోపములో రాష్ట్రం ఏమైపోతుంది? ఆ నిమిషం కోపములో దేశం ఏమైపోతుంది? ఆ నిమిషము కోపములో ప్రపంచ పరిస్థితులు ఏమైపోతున్నాయి? ఆయన కళ్ళు ఎర్ర చేసుకుంటే ఆ నిమిషం ఈ రోజున మనం చీమల్లాగా మాడిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ట్రెండ్ మారిపోతుంది ఇక రాబోయే రోజులు. ఆయన దయ మీ ఆయుష్కాలం అంతా ఉండబోతుంది, మీ జీవిత కాలం అంతా ఉండబోతుంది. 4 తరాల వరకు పిల్లల మీద నా దేవుని దయ నిలిచి ఉండునుగాక. దయకు మీరందరూ ప్రాప్తులగుదురుగాక. ఆయన దయ మన మీద ఉండాలండి. ఆయన దయచేతనే మన కొమ్మి హెచ్చించబడుతుంది. ఆయన దయచేతనే మనం బ్రతుకుతాం. ఆయన దయ మన మీద ఎల్లవేళలా నిలిచి ఉండాలి. ఆయన దయ లేకపోతే మనం బ్రతకలేం. చీమల్లాగా మాడి మసి అయిపోతాం. అందుకే ఆయన దయ ఉండాలి. ఆయన దయ. మొదటి భాగంలో 3 అనుభవాలు చెప్పాను. ఇప్పుడు ఒక 3 అనుభవాలు చెప్పాను. అందులో ఒక అనుభవం ఏంటంటే, మిక్కటమైన ప్రేమతో మన హృదయం నిండి ఉంటుంది. రెండవది ఏంటంటే, నివసిస్తాము, ఎక్కుతాము పరిశుద్ధ స్థలంలో. మూడవది ఏమిటంటే, ఆయన మన ఎడల దయాళుడై ఉంటాడు. ఈ 3 ఆశీర్వాదాలు, ఉదయం 3, ఈ 6 ఆశీర్వాదాలు ఎందులో ఉన్నాయి తెలుసా? శుద్ధ హృదయము. మరోసారి చెప్పండి, శుద్ధ హృదయం. మరి మీ హృదయమును ఒక్కసారి పరిశీలన చేసుకోవటం. పేతురు చెప్పినట్లుగా, నన్ను అంతయు కడుగు ప్రభువా. యోబు వలె పిల్లల గురించి, యెఫ్తా కుమార్తె వలె తన పరిశుద్ధతను గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. యాకోబు కూడా ఒకరోజు తన కుటుంబ సభ్యుల్ని, తనతో ఉన్న వారందరినీ పిలిచి, మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి, మనం లేచి బేతేలు దేవుని దగ్గరికి వెళ్దాం అని వారందరినీ శుద్ధి చేశాడట. అందుకే ఈ 2 పూట్ల మీకు శుద్ధీకరణలో ఉన్న ఆశీర్వాదాలు చెప్పాను. రేపటి రోజు అసలు మనం నడిపించబడే విధానాలు మరికొన్ని రేపు పంచుకుంటాను.